కొండా సురేఖ గారు కేటీఆర్ గారికి మరి క్షమాపణ చెప్పకపోతే మా మహిళా లోకం అంతా ఒకటై కూడా ఎక్కడ కూడా తిరగనే బిడ్డ, ఒక మహిళమై ఉంటే బేషరతుగా వెంటనే అన్న మాటలను వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. అసలు మాట్లాడినట్టు మాటలు చూస్తే ఆడ జన్మకు కలంకం తీసుకొచ్చే విధంగా మాట్లాడినట్టు కొండా సురేఖ గారి వాక్యాలు ఉన్నాయి. మరి గౌరవ మహిళా కమిషన్ అనేది ఉంటుంది. మరి కాంగ్రెస్ మహిళా కమిషన్ కాకుండా మహిళల పక్షాన మీరు ఉండి వెంటనే కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలపై యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే మేమంతా కూడా మహిళలకు అంతా కూడా ఒక్కటై మహిళా కమిషన్ ద్వారా కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి కొండా సురేఖ గారు కేటీఆర్ గారికి మరి క్షమాపణ చెప్పకపోతే మా మహిళా లోకం ఎంగిల్ పూల బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా అందరూ కూడా ఆడబిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ పెంచుకొని ఆనందంగా సమయంలో నిన్న మరి ఒక మంత్రిగా ఉండి కొండా సురేఖ గారు ఒక మహిళ ఉండి వారు కేటీఆర్ గారి పైన అదేవిధంగా సినీ ప్రముఖులను మరి బజారు తీసుకొచ్చి మాట్లాడినట్టు వారి మాటలు ఏదైతే ఉందో కేటీఆర్ గారికి కొండా సురేఖ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ జైత్యాల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తాము. కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆమె కాలు తగ్గిపోయి మాట్లాడుతుందా, లేకపోతే ఇటువంటి అసలు రాజకీయంలో కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు రాజకీయంలో ఇంత నీచమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడేవారు ఉంటారా? వల్ల ముఖ్యంగా అందులో ఇంత చిల్లర మాటలు మాట్లాడే మహిళలు ఉంటారా అని చెప్పేసి అసలు నిజంగా కూడా కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలపైన మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక మహిళ ఉండి ఒక మంత్రి ఉండి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడడం నిజంగా కూడా వారి అసలు మంత్రి అసలు ఏంది అర్థమవుతుంది. మరి ఇవాళ మీ హయాంలోనే కొండా సురేఖ గారు మంత్రి గారు మీరు మీ హయాంలోనే ఇన్కన్వెన్షన్ను కూల్చేయడం జరిగింది. మరి మీకు మరి ఎవరిని పంపించమని అడిగింది అని మేము విమర్శించవచ్చు. కాకపోతే మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, స్త్రీలను గౌరవించే పద్ధతి విధానం మాకున్నది అనొచ్చు. మరి ఇన్కన్వెన్షన్ మీరే కదా కూల్చేసింది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే కదా. మరి మీరు రేవంత్ రెడ్డి మీ గవర్నమెంట్ ప్రభుత్వంలో మరి ఎవరు పంపించమని చెప్తే మరి పంపించకపోతే కూల్చేసిరా? అటువంటి అసభ్య పదజాలం వాడడం మా బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మా పార్టీ విధానం ఉంది. మొన్నటికి మొన్న మీ పైన సోషల్ మీడియాలో వచ్చినటువంటి వికృత చేష్టలు, తప్పుడు ఆరోపణలు వస్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఖండించారు. కనీసం కూడా మీకు ఇంగిత జ్ఞానం లేకుండా మరి మాట్లాడడం ఈ సబబు కాదు. మరి ఇందిరమ్మ రాజ్యంలో మరి ఆడవాళ్ళే ఉండి ఇట్లా బజార్ మాటలు మాట్లాడడం అనేది కదా. అసలు సీఎం గారు జీఎం గారు చెప్పిన ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మరి ఢిల్లీ మీ పెద్దలు మరి మీకేమన్నా ఇటువంటి నీతిమాలిన మాటలు కేటీఆర్ గారి పైన రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక అసంబద్ధమైన మాటలు మాట్లాడు అని చెప్పేసి ఈ యొక్క బజార్ మాటలకు, చిల్లర మాటలకు బ్రాండ్ అంబాసిడర్గా మిమ్మల్ని వ్యవహరించమని ఇంకా కాంగ్రెస్ పార్టీ నియమించిందా అని చెప్పేసి ఆ విధంగా బాధ అనిపిస్తుంది. మీరు ఆ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నియమించిందా, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు దీన స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి అక్కడ హైదరాబాద్లో హైడ్రా బాధితులు ఆ ప్రజలందరినీ ఆదుకో